నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం వస్తున్నది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతూ ఉన్నది. జగద్గురుడైనటువంటి నారాయణుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు ఆయన అవతారాలు ఎత్తినప్పుడు, రాముడిగా అవతరించినప్పుడు ఆయన ఈ వసంత ఋతువులోనే ఉదయించాడు. అదేవిధంగా జగద్గురువులు శంకరాచార్య మధ్యమాం అంటున్నాము. శంకరాచార్యుల వారు కూడాను వసంత ఋతువులోనే వైశాఖ పంచమి నాడు ఉదయించాడు. సమస్త ప్రపంచానికి జీవన విధానాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు జగద్గురువులు శంకరాచార్యుల వారు. ఈ ప్రపంచం ఎట్లా ఉండాలా, ధర్మం సత్యం మీద నిలబడి ఉండాలి అని లోకానికి చేసి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆయన సాక్షాత్తు విష్ణు అవతారం అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని ఉపాసించాడు అనంటే, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ఉంచతో నాస్తి మే వ్యధ. నేను దేన్నైనా విడిచిపెడతాను అంటే లోకాన్ని రక్షించడం కోసం, లోక ధర్మం కోసం, ప్రజల కోసం నేను స్నేహాన్ని కానీ దయను కానీ చివరకు సీతాదేవినైనా సరే విడిచిపెడతాను అన్నటువంటి వాడు. అంటే అందుకే లోకంలో రామరాజ్యము అన్న పేరు వచ్చింది. అటువంటి శ్రీరామచంద్రుడు ఈ వసంతకాలంలోనే ఉదయించడం అనేది మనకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం అన్నమాట. తథా లోకముపాసిత్వా బ్రహ్మలోకం సగచ్చతి. లోకాన్ని ఉపాసించాడు. ఆయనకు భగవంతుడు అంటే భక్తి ఉన్నది. సూర్యుడి యొక్క వంశంలో వాడు దేవతలందరినీ మహర్షులందరినీ పూజించాడు. కానీ ఆయన ఉపాసించింది మాత్రం లోకాన్ని. అటువంటి ప్రజలను, లోకాన్ని ఉపాసించినటువంటి శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు. ఆయన ఈ వసంత ఋతువులో పుట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి విశేషం. అదేవిధంగా లోకానికి వేదాంత తత్వాన్ని ప్రపంచం మొత్తానికి ప్రచారం చేయటానికి విశేషించి ఆయన కాలంలో, శంకరాచార్యుల వారి కాలంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, గణాపత్య, సౌర ఇట్లా రకరకాలైనటువంటి మత వివాదాలు జరుగుతూ ఉన్న కాలంలో ఆయన దేవతలందరూ ఒకటే, ఎవరినైనా పూజించవచ్చు, మీ ఇష్టదేవతను మీరు ప్రధానంగా పెట్టుకోండి, మిగిలిన నలుగురు దేవతలను కూడాను పూజాపీఠంలో చుట్టూ పెట్టుకోండి అని పంచాయతన పూజా విధానాన్ని ప్రచారం చేసి సర్వమత సామరస్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు జగద్గురువులు శంకరాచార్యుల వారు. ఆయన అంటాడు, దేహబుద్ధ్యా భవద్దాసః జీవబుద్ధ్యా త్వదంశక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. దేహబుద్ధితో ఈ శరీరం గురించి చూస్తున్నప్పుడు, ఈ శరీరంలో కనుక ఏటైతే నీ దాసుని నేను పరమేశ్వర, జీవబుద్ధితో నీ అంశ, ఆత్మబుద్ధితో నీవే నేను. ఇలా వేదాంత తత్వాన్ని చెప్పి ప్రపంచానికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించినటువంటి మహనీయుడు శంకరాచార్యుల వారు. ఈ కాలంలోనే వైశాఖ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువులో ఉదయించడం చాలా సంతోషకరమైన, ప్రపంచానికంతటికీ కూడాను ఎంతో వెలుగునిచ్చినటువంటి సమయం ఈ వసంత ఋతువు. ఆ విధంగా శంకరాచార్యుల వారి సంప్రదాయంలోనే వివేకానందుడు, రామతీర్థుడు మొదలైనటువంటి మహాపురుషులు ప్రపంచం మొత్తానికి కూడా భారతీయ వేదాంత తత్వశాస్త్రం ఏమిటో తెలియజేయటం ద్వారా ప్రపంచానికే భారతీయ సంప్రదాయం గురువు, జగద్గురువు భారతదేశం అని చూపించడానికే కారణమైనటువంటి వ్యక్తి జగద్గురువులు శంకరాచార్యుల వారు. కాగా సరే, వేదాంతము, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక ప్రపంచము అది అలా ఉంచితే, లౌకికంగా చూసేటట్టయితే వసంత ఋతువు చాలా ప్రజలకందరికీ కూడా
సంతోషం కలిగించేటువంటిది. పంటలన్నీ ఇంటికి వస్తాయి, అందరూ సుఖంగా ఉంటారు. సంక్రాంతికి ఇంట్లో అందరూ బంధువులు పిలుచుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అల్లుండి ఇంటికి పిలుచుకొని సంక్రాంతిలో అక్కడ చక్కగా బంధుమిత్రులతో కలిసి పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఇలా సంక్రాంతి, ఉగాది. విశేషంగా ఇంకోటి కూడా ఉంది. రామునికి సేనాపతిలాగా రావణ విజయంలో తోడ్పడినటువంటి రామదాసుడు హనుమంతుడి జయంతి కూడా ఈ వసంత ఋతువులోనే వస్తున్నది. విశేషించి దుష్ట సంహారం, హిరణ్యకశిపు సంహారం చేసినటువంటి నరసింహస్వామి కూడా ఈ వసంత ఋతువులోనే ఉదయించాడు, ఇలా అవతరించాడు. అలా మహనీయులైనటువంటి అవతారములకు కేంద్రం. విశేషించి ప్రశాంతతకు, ఆనందానికి, సుఖానికి మారుపేరైనటువంటి రమణీయ వాతావరణాన్ని ఉండేటువంటి ఈ వసంత ఋతువు చాలా విశిష్టమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది కూడా. ముఖ్యంగా ప్రజలలో ఎట్లా ఉంటుందంటే, వసంత ఋతువు వస్తే, ఉగాది వస్తే, వెనకటి రోజుల్లో శ్రీరామనవమి, ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఊరంతా బజార్లలో పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణాలు, హరికథలు ఇవన్నీ కూడా జరుపుకునేవాళ్ళు. పురాణ ప్రవచనాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రదేశంలో కాస్త తగ్గిందనుకోండి. గణపతి నవరాత్రుల స్థానాన్ని ఆక్రమించినాయి ఇప్పుడు. ఏదైనా కూడా ఉగాది నుండి శ్రీరామనవమి దాకా వసంత నవరాత్రులు చేయటం అనేటువంటిది అందరికీ అలవాటైన, ఇష్టమైన, పవిత్రమైన, పుణ్యకరమైనటువంటి సమయం అది. అలా వసంత ఋతువు వస్తే వెనకటి రోజుల్లో మహారాజులు కూడా వాళ్ళు ఉత్సవాలు చేసేవారట. కృష్ణదేవరాయని గురించి చెప్తూ, ప్రతివర్ష వసంతోత్సవ కుతుకాగత సుకవి నికర గుంభిత కావ్య స్మృతి రోమాంచ విశంకిత చతురాంతఃపురవధూ ప్రసాదర రసిక అన్నాడు ఒక మహాకవి. అంటే వసంత ఋతువులు, వసంతోత్సవాలు చేస్తే కృష్ణరాయల వారు సభలో కవులు మధురమైన పద్యాలు చెబితే ఆ పద్యాలు స్మరించుకుంటూ ఉంటే అంతఃపురంలో ఉన్నప్పుడు ఆయనకు ఒళ్ళు గగురు పొడిచేదిట. ఆ గగురు పొడిస్తే పక్కన ఉన్నటువంటి ప్రేయసి భార్య చూసి నా దగ్గరికి వచ్చి కూడా ఇంకెవరినో స్మరిస్తున్నాడేనా అని చెప్పి సందేహపడేదిట. అలాంటి సందేహానికి ఆస్కారమైనటువంటి మహాకవుల శృంగార మధుర పద్యములను పలికించినటువంటి వాడు కృష్ణదేవరాయల వారు. ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవాలు చేస్తూ ఉండేటువంటి వాడు. ఆ రోజుల్లో వ్యాపారస్తులు, సంపన్నులు అయినటువంటి వాళ్ళు మహారాజులకు వసంత ఋతువులో ఉత్సవాలు చేయడానికి సుగంధ ద్రవ్యాలు, విలువైనటువంటి వస్తువులన్నీ ఇస్తుండేవారు. ముఖ్యంగా శ్రీనాథుడి కాలంలో ఉన్న అవచి తిప్పయ్య శెట్టి అనేటువంటి ఆయన చాలా గొప్ప వ్యాపారస్తుడు. ఇంటర్నేషనల్ అన్నమాట. ఆయన ఇంటర్నేషనల్ మర్చెంట్, పెద్ద ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆ రోజుల్లో. ఆయన ఎక్కడెక్కడి నుంచో వస్తువులు తీసుకొచ్చేవట. వసంత ఋతువు వస్తే కుమారగిరిరెడ్డి మహారాజుకు ఆయన ఎన్నో సుగంధ ద్రవ్యాలు, చందనము, కర్పూరము, కస్తూరి మొదలైనవన్నీ ఇచ్చేవట. ఆయన సోదరుడు కూడా అంతే. పంజార కర్పూర పాదపంబులు తెచ్చే, జలనోంగి బంగారు మొలక తెచ్చే, సింహళంబున గంధ సింధురంబులు తెచ్చే, ఆంప కట్టాణి ముత్యాలు తెచ్చే, గోవ సంశుద్ధ శంకుమద ద్రవము తెచ్చే, హురువంజీబలు తేజహరులు తెచ్చే, భోట కస్తూరికా పుటటంకములు తెచ్చే, చీనాంబర శ్రేణి తెచ్చే. ఇట్లా ఎక్కడెక్కడి వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఉత్సవాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు వంశీయులు వసంతకాలంలో అని మనకు కనిపిస్తుంది. ఈ విధంగా వసంత ఋతువు శృంగార రసానికి ప్రధానమైనటువంటి ఋతువు ఇది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, ప్రేయసీ ప్రియులు వసంత ఋతువులో ఎక్కడైనా సరే చక్కగా విహరిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విశేషించి వసంతుడిని ఉపాసించేటువంటి సమయం ఇది. అంతేకాదు మన్మధుడిని కూడా ఉపాసించేటువంటి సమయం ఇది. ఇలా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్సవాలన్నింటికీ కూడా కేంద్రమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది వసంత ఋతువు. ఉగాది పరాభవ సంవత్సరం. పరాభవం అంటే అవమానం. కానీ అమ్మవారు
పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. అందువల్ల పార్వతీ పరమేశ్వరుల నామం కూడా దానికి అర్థానికి వస్తుంది. అందువల్ల పార్వతీ పరమేశ్వరులు, జగన్మాత, జగత్పిత వాళ్ళ యొక్క కరుణ ప్రజలందరికీ కలిగి భారతదేశము, మన ఆంధ్రప్రదేశ్ సుఖంగా శుభంగా ఉందురుగాక, ప్రజలందరికీ మేలు జరుగునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.